గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న సాయంత్రం నేను వాకింగ్కి వెళ్ళాను. ఎప్పుడు ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే మీకు కూడా బోర్ కొట్టింది కదా. మా ప్రాంతం చూడండి, సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయం 6 గంటలు అయిందనమాట. ఈ టైంలో వాకింగ్కి వెళ్ళి బండి అక్కడ పార్క్ చేసి నేను ఈ శాలలోంచి నడిచి వెళ్తున్నా. సేల్ అంటే సేల్ కాదండి, ఈ పండేది కంది పొగాకే పండుతుంది అనమాట. ఈ ఎర్ర పొలాలు అంతా దున్ని పెట్టారు. వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ వర్షం పడకపోయినా కానీ ఇక్కడ అదృష్టం ఏందయ్యా అంటే, ఇవన్నీ ఒకప్పుడు చాలా తక్కువ రేటు సేల్ అనమాట. ఈ అప్పుడు పొలం పంట కోసమే చూసేవాళ్ళు. ఇప్పుడు చూశారుగా వెంచర్. ఏంద్రా నాయన, ఈ పొలాల్లో శాలల్లో వెంచర్ లేదని అనుకుంటున్నారా? ఎక్కడ కూడా ఇంతేనండి. గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు పక్కగా వెళ్ళిందండి. దాని అవతల రైల్వే లైన్ అయింది. రైల్వే లైన్ పక్కన వెంచర్ లేస్తే ఉపయోగమైంది. రైలు ఆడంటే ఆడాగిద్ది అనుకుంటున్నారా? రైలు ఆడంటే ఆడ ఆగదండి. స్టేషన్ దగ్గర లైట్లు అవి వేసి ఉంటారు. అక్కడ ఒక స్టేషన్ అవి కట్టి ఉంటారు కాబట్టి అక్కడ వెంచర్ వేశారు. రైల్వే పక్కనే రైలు రాకముందే రైల్వే స్టేషన్ పక్కన వెంచర్ వేశారు. ఆ కట్ట మీకు ఎదురు కనబడే కట్ట గ్రీన్ఫీల్డ్ హైవే 6 లైన్ల రహదారి. అది చాలా వరకు పూర్తి అయింది మా ప్రాంతంలో. మనకి ఆ అవతల NH 565 రహదారి కానీ ఇటు మనకి ABR కాలేజ్ దాకా మా ఊరు బైపాస్ లాగా అనమాట. అంటే టౌన్ పక్కకి వెళ్ళిద్ది అది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. వెంచర్లు వేసేసారు. చూడండి, త్వరపడండి బాబు, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం, మంచితనం మించిపోదు. నేడే మీ అభిమాన థియేటర్లో త్వరలో రాబోతుంది, మీ అభిమాన థియేటర్లో అని ఇంతకుముందు సినిమాల గురించి చెప్పినట్టుగా మనకి ఎక్కడ రోడ్డు వస్తే అక్కడ వెంచర్లు వేసేస్తున్నారండి. ఇది కానీ విచిత్రం ఏందయ్యా అంటే, ఎన్ని వెంచర్లు వేసినా కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. నేను 2002 నుంచి చూస్తున్నా, ఈ 1992 నుంచి చూస్తున్నా ఈ వెంచర్ల గురించి. ఇక్కడ ఇంత దూరంలో ఎవరు కొంటారు అనుకుంటా అనుకుంటా ఇప్పుడు ఎంత దూరం పోయింది టౌన్కి? 10 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల దాకా 10 కిలోమీటర్ల దాకా వెంచర్ వేస్తున్నారు మున్సిపాలిటీ. ఇప్పుడు మేము ఉండే టౌన్లు దాదాపు ఈ టౌన్ 10 రెట్లు పెరిగినా కానీ ఈ వెంచర్లు ఇంకా మిగిలే ఉంటాయి స్థలాలు అనమాట. ఇది ఆ గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన వెంచర్ వేశారు. మరి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి దిగడానికి ఎక్కడానికి మన బండ్లు పర్మిషన్ లేదు. ఎందుకంటే ఈ రోడ్డు మీదకి ఎక్కాలంటే ట్యాక్స్ కట్టాలి. ఇది టౌన్కి ఒక సాటే రింగ్ రోడ్డు ఇస్తారనమాట. ఆ రింగ్ రోడ్డు మా టౌన్కి ఇటు పక్క ఇచ్చారంటే పాము రూట్లు ఇచ్చారు. మాసారం దాటిన తర్వాత లింగారెడ్డిపల్లి దగ్గర అక్కడ ఇచ్చారు రింగ్ రోడ్డు. ఇక అక్కడ దాటితే ఎక్కడ ఉంటుంది రింగ్ రోడ్డు అంటే, నాకు తెలిసి టౌన్కి ఇంకా ఇంకొకటి ఇస్తారో ఎవరో నాకు తెలియదు. అది ఇంకా పూర్తిగా క్లియర్ కదా. అక్కడైతే రింగ్ రోడ్ వర్క్ జరుగుతుంది. ఇక చూశారు కదా, ఆ గ్రీన్ఫీల్డ్ హైవే పైకి అయితే ఎక్కే నేను అడిగారు కదా గ్రీన్ఫీల్డ్ హైవే చూపించమని. ఇది బెంగళూరు టు విజయవాడ. ఈ రోడ్డు పూర్తి అయితే బెంగళూరు నుంచి విజయవాడకి 7 గంటలు 6.5 గంటల ప్రయాణం అంట. అంత ఫాస్ట్. ఇప్పుడు కనిగిరి నుంచి బెంగళూరు పోవాలంటేనే దాదాపు 13 గంటలు 14 గంటల జర్నీ పడుతుంది. కనిగిరి నుంచి బెంగళూరు పోవాలంటే 12-13 గంటలు పడుతుంది అనమాట. 440 కిలోమీటర్లు. ఇది షార్ట్ కట్ రూటు. బెంగళూరు నుంచి విజయవాడ షార్ట్ కట్ రూట్ అండి. 6.5 గంట బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుందంట. ఈ రోడ్డు పక్కన వెంచర్ల వల్ల ఏం ఉపయోగం ఉందంటే ఏం లేదు. ఎందుకంటే ఈ రోడ్డు నుంచి మామూలుగా ప్రైవేట్ వాహనాలు ఎక్కడంటే అక్కడ, అంటే ఈ ట్రాక్టర్లు కానీ బైకులు కానీ ఆటోలు కానీ దీంట్లోకి ఎక్కడానికి లేదు. ఇది రోడ్డు వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఎక్కడిస్తారో ఆ పాయింట్ కాంచి మళ్ళీ ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది మళ్ళీ దిగే పాయింట్. ఈ మధ్యలో మీకు ఎక్కడా దిగడానికి కూడా అవకాశం లేదు. మరి వెంచర్లు ఎందుకు వేస్తున్నారయ్యా అంటే, అంతే, అదేమంటారు, ఆ రోడ్డు మీద వాహనాలు పోతుంటాయి కాబట్టి భయం ఉండదు. అవి చూసుకుంటా మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ రోడ్డుకి అటువైపు రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ పక్కన ఈ రోడ్డుకి రైల్వే స్టేషన్ మధ్యలో ఒక వెంచర్ వేశారు. అటు పక్క చూపిస్తున్నా చూడండి మీకు. అటు ఒక వెంచర్ వేశారు, ఇటు ఒక వెంచర్ వేశారు. రోడ్డుకి ఇరువైపులా ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే, ఇప్పుడు మీకు ముందుకు చూపిస్తున్నా, కొంచెం వెనక్కి వెళ్తే అక్కడ ఒక వెంచర్ వేశారు. మొత్తానికి రైల్వే స్టేషన్ ఓపెన్ కాలేదు. ఎక్స్ప్రెస్ హైవే పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు, జరుగుతుంది. వెంచర్లు అయితే వేసారండి. అమ్మకాలు కూడా మొదలు పెట్టేశారు. ఇంకా ఇంతకు రేటు ఎంత ఉందనుకుంటున్నారా? ఇక్కడ రేటు కూడా బాగానే ఉందండి. ఒక అంకణం వచ్చి 35,000. అంటే ఒక 2.5 సెంటు ప్లాట్ తీసుకోవాలంటే 5 లక్షల రూపాయలండి రేటు. ఇటుపక్క ఎక్స్ప్రెస్ హైవేకి ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఒక 2.5 సెంటు 5 లక్షల నుంచి 6 లక్షల దాకా అవుతుంది. కొంచెం వెనక్కపోతే, ఇప్పుడు నేను ముందుకు వెళ్తాను కదా, ఇంకా కొంచెం వెనక్కపోతే అక్కడ కొంచెం కలకట్ల రోడ్డు అటువైపు అనమాట. అక్కడ వచ్చేసి ఒక ప్లాట్ వచ్చేసి 3,50,000 అవుతుంది, 2.5 సెంటు. ఇది కనిగిరి పట్టణానికి కరెక్ట్గా 4.5 కిలోమీటరు. అంటే
కొత్తూరు మెయిన్ రోడ్డు కాంచి అయితే 3 కిలోమీటర్లు వస్తుంది. కనిగిరి సెంటర్, టౌన్ సెంటర్, పామూరు బస్ స్టాండ్ సెంటర్ నుంచి అయితే 4.5 నుంచి 5 కిలోమీటర్ల వరకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడికి నీ కరెంట్ ఎట్ట రావాలి, రోడ్లు ఎట్ట రావాలంటే, రోడ్డు అంటే అటు కలకట్ల పోయే తార్ రోడ్డు ఉందండి. అది అంతకుముందు మెటల్ రోడ్డు అయితే తార్ రోడ్డు వేశారు. ఇక్కడ ఈ భూముల రేటు పెరగడానికి కారణం ఈ ఎక్స్ప్రెస్ హైవే, రైల్వే లైను. వీటి వల్ల గతంలో ఇటు పక్క సేలలు, ఇప్పుడు ఈ రోడ్డు వేసిన మా ప్రాంతంలో సేలు అప్పట్లో 2000 సంవత్సరానికి ముందు ఎకరా 80,000 అట్టు ఉందండి. ఇప్పుడు ఎకరా ఇంచుమించుగా ఈ రోడ్డు పరిసర ప్రాంతంలో ఈ రోడ్డుకి పక్కన ఎక్కడ కూడా ఎకరా, ఆ కలగల రోడ్డు ఈ రోడ్డు పక్కన ఎక్కడ కూడా ఎకరా 80 లక్షలు, 90 కోట్ల రూపాయల దాకా పలికింది. ఇంకా ఊరికి దగ్గర అయ్యేకొంది 2 కోట్లు 3 కోట్లు అట్లా ఉందన్నమాట రోడ్డు. ఇది రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉండేది. బంగారం రేటు పెరగడమే కానీ పెరిగేది బంగారం రేటు 10 రెట్లు ఒకసారిగా పెరిగితే, తగ్గేది 1% తగ్గి అక్కడక్కడ కొట్టకలాడుతుంటే 1-2% తగ్గి. ఈ భూములు కూడా అంతే. ఎక్కడ వెంచర్లు వేసినా మీకు వెంచర్ వేయటం ఆలస్యం, కొనేవాళ్ళు కొంటున్నారు, పెట్టుబడిదారులపై ముందు కొనుక్కుంటారండి. ఇక తర్వాత ఈ ఎక్స్ప్రెస్ హైవేకి మనం పైనుంచి మన కార్లు కానీ, బస్సులు కానీ, మన బైకులు కానీ దిగడానికి అవకాశం లేదు కదంటే పక్కన సర్వీస్ రోడ్డు ఉంటుంది కండి. ఎక్స్ప్రెస్ హైవే వాళ్ళకి సర్వీస్ రోడ్డు ఉంటుంది. వాళ్ళు రోడ్డు వర్క్ చేయడానికి కావాల్సినట్టు తిరగడానికి కానీ సర్వీస్ రోడ్డు వదులుతారు. ఆ సర్వీస్ రోడ్డు నేను కింద చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దిగుతున్నా, నేను అడిగాడు గ్రీన్ఫీల్డ్ హైవే చూపించమని. దాని కిందగా సర్వీస్ రోడ్డు వెళ్తుంది. ఆ సర్వీస్ రోడ్డును ఆనుకొని వెంచర్లు వేస్తున్నాను అనమాట. ఇక్కడ మా టౌన్కి ఆ పక్కన మాసారం రోడ్డు కాంచి ఇటు పక్కకి 10 కిలోమీటర్లు వస్తుందండి. 10 కానీ 9 కిలోమీటర్లు కానీ వస్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే. అక్కడ ఎక్కి ఇక్కడ దిగాల్సి వస్తుంది. ఎక్కిన కాడ డబ్బులు కట్టాలంట, దిగిన కాడ డబ్బులు కట్టాలంట. మరి దిగే పాయింట్ కందుకూరు రోడ్డు ఇస్తారో ఇవ్వరో నాకు ఇంకా తెలియదు క్లియర్గా. ఒకవేళ ఇస్తే కనిగిరికి 2 పాయింట్లు ఉంటాయి అనమాట. ఎక్కేది ఒక పాయింట్, దిగేది ఒక పాయింట్, ఎక్కడైనా సరే టౌన్లోకి రావడానికి. ఒక పాయింట్ ఇస్తే మటుకు ఇంకా అక్కడ ఎక్కితే ఇంకా మనకు ఉప్పలపాడు, ఒంగోలు చేంకుర్తికి పొదిలికి మధ్యలో ఉప్పలపాడు అయితే ఉంటుంది కదా, అక్కడ ఇస్తారు ఒక పాయింట్. అది నేను చూశాను, ఒంగోలు నుంచి వస్తా. ఇది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే. మొత్తానికి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రైల్వే లైన్ రావడం వల్ల పొలాలు పండగపైన ఇబ్బంది లేదు. కానీ కనిగిరి నుంచి 10-15 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్లు ఈ రైల్వే స్టేషన్ పరిధి వరకు ఈ పొలాల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కందుకూరు రోడ్లు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కనిగిరి నుంచి ఆజీస్పురం దాకా అంటే 9 కిలోమీటర్లు దాకా వెంచర్లు అయితే వేశారు. ఇటు ఈ కలగట్ల రోడ్లో మటుకు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది కనిగిరికి 5 కిలోమీటర్ల దూరం వరకు వెంచర్లు అయితే వేస్తున్నారు. ఇంకా మాసారం రూటు చెప్పాలంటే కనిగిరి నుంచి మాసారం, లింగారెడ్డిపల్లి, కంచెర్లాలపల్లి దాకా అంటే ఇంచుమించుగా అటు 10 కిలోమీటర్ల దాకా. అది NH 565. మరి ఈ ప్లాట్లన్నీ ఎప్పుడు ఇల్లు కడతారు ఏందయ్యి అంటే, ఇప్పుడు ప్రజెంటు నేను ఉండే పరిసర ప్రాంతాల్లో 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎవరు ఇల్లు కడతారు అనుకున్నాను నేను. టౌన్ పక్కనే, టౌన్ ఆనుకోనే. ఇప్పుడు ఇక్కడే ఫిలప్ కాల, ఇక్కడే కావాల్సిన స్థలాలు పొలాలు ఉన్నాయి టౌన్ పక్కనే. ఇది దాటి ఈ పరిధి దాటిపోయి అక్కడ ఎవరు ఇల్లు కడతారు అనేది నా ఆలోచన. సరే, ఇల్లు కట్టినా కట్టకపోయినా తర్వాత సంగతి, పెట్టుబడి కింద అయితే కొని పెట్టుకుంటున్నారు, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. డబ్బులు అయితే వాళ్ళకి వస్తున్నాయి, చూసే వాళ్ళకి మటుకు మనకి ఏడుపు వస్తుంది. మనం ఏంటంటే మనం కొనలేక మన ఏడుపు వల్ల ఏంది అంటే, మన బడ్జెట్లో తీసుకుందామంటే ఎంత దూరంలో కూడా మనకి అది అందట్లా. మనం ఎంత దూరం దాన్ని ఎక్కడితే పరిగెడుతున్నామో అంత దూరం పైకి వెళ్తుంది అనమాట. ఇది నేను సాయంత్రం వాకింగ్కి వెళ్ళి ఇదంతా విశ్లేషణ చేశాను. మనమేమో బాధ అంతా ఏంటంటే మన పొలమేమో కోటికి నెలకు అమ్మేసుకున్నాం ఆ రోజు టౌన్ పక్కన. ఇప్పుడు టౌన్కి 5 కిలోమీటర్ల దూరం పోయినా నేను 80 సెంట్లు పొలం అమ్మితే ఈరోజు ఆ రేటుకి నాకు ఒక ప్లాట్ కూడా రాదే. నేను నా ఏడుపు అంతా కూడా మనం ఇలా పరిగెత్తుతూనే ఉన్నాం, అది పరిగెత్తుతూనే ఉండే. ఇక్కడ విషయం ఏందయ్యా అంటే, ఈ విశ్వంలో, అనంతమైన విశ్వంలో తెలివికలవాడు డబ్బులు సంపాదిస్తున్నాడు తెలివికలవాడు. మళ్ళాంటి వాడు మటుకు ఇక్కడెవరు ఉంటారు అక్కడెవరు ఉంటారని విమర్శించుకుంటే అక్కడ ఆగిపోతున్నాం. నేను రోజు విశ్వాన్ని ప్రార్థించేది ఏంటంటే, ఇక్కడ వాకింగ్కి వచ్చి నాకు కూడా ఇలాంటి ప్రదేశంలో ఎక్కడన్నా మంచి స్థలాలు, బాగా డబ్బు, సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం, సంతోషాన్ని ప్రసాదించమని యూనివర్స్ని ప్రార్థిస్తా. అంటే పాజిటివ్గా ఉండాలి కదండి. పాజిటివ్గా ఇన్ని రోజులు పాజిటివ్గా ఉండక మనం వెతకలేకపోయాం. వాళ్ళు తెలివిగా కష్టపడితే నువ్వు కూలిగా అవుతావు, తెలివిగా సంపాదిస్తే నువ్వు మంచి ధనవంతుడు అవుతావు. అలాగే 3 పాయింట్లు ఉండి ఇంకొక పాయింట్ నాకు గుర్తులేదు. అలాగే మనం ఏదైనా సృష్టిస్తే నువ్వు దానికి అధిపతి అవుతావని అంటారు. అలాగే మనమేమో ఇలా కూర్చొని వాళ్ళని విమర్శిస్తూ ఉన్నాం. వాళ్ళు తెలివిగా మటుకు మనం నవ్వుతానే ఉన్నాం. వాళ్ళు తెలివిగా వెంచర్లు వేసుకొని విభజించి వాళ్ళు అమ్మేవాళ్ళు అమ్ముతానే ఉన్నారు, కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు. డబ్బు ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుల్లో దాచుకుంటే ట్యాక్స్. అందుకనే భూముల మీద బంగారం మీద పెడుతున్నారు. బంగారం మీద పెడుతుంటే ఇప్పుడు లాకర్లో పెట్టుకోవాలి, లేకపోతే అది మళ్ళీ
అలా తాకట్టు పెట్టుకుని వడ్డీలు కట్టాలి. తెలివి కల్లోళ్ళంతా ఇట్లా భూములు కానీ డబ్బులు సంపాదించుకుంటున్నారండి. ఒక 2 ఎకరాల పొలం కొనుక్కొని దాన్ని వెంచరేసేస్తే 10 సంవత్సరాలు ఆగిన తర్వాత వెంచరేసుకున్నా నీకు దాని మీద దాదాపు 50 రెట్లు 100 రెట్లు ఎక్స్ట్రా ప్రతిఫలం వస్తుందన్నమాట. అదే ఒక 2 ఎకరాల డబ్బులు బ్యాంకులో వేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత నీకు డబుల్ అవుతాయి. ఇదే తేడా. అందుకని తెలివి కల్లోళ్ళందరూ ఇట్లా భూముల మీద పెట్టుబడి పెడుతున్నారు. తెలివి తిక్కలోళ్ళందరూ మనం మిగతా డిపాజిట్లు అవి చేసుకుంటాం అనమాట. మనకి వ్యాపారం చేసి చేతగాక. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మీద చాలామంది బాగుపడ్డారండి. దీని మీద కమిషన్ వ్యాపారం మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు బాగా ఇల్లు వాకిలు కట్టుకొని బాగా సెటిల్ అయిపోయారు. వెంచర్లు వేసేవాళ్ళు ఇంకా పెద్ద ధనవంతులై పెద్ద పెద్ద లగ్జరీ కార్లు తిరుగుతున్నారు. ఏదేమైనా ఇలాంటివి చేయాలంటే కాస్త కూస్త మనకి జనాల్లో ఉండాలి, రాజకీయ పలుకుబడి అండదండలు ఉండాలి. అవి ఉంటేనే మన పనులు జరుగుతాయి. ఊరికి ఆశపడితేనే వస్తాయి అంటారా? ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.